నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎన్నికల్లో ఈసారి వైసీపీ ఖచ్చితంగా 50 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుందని ఏపీ ప్రజలతో పాటు ఎంతో మంది పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోని విధంగా ఇంత ఘోరంగా పరాజయం పొందుతుందా అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఎందుకు పరాజయం పొందిందో తెలియదు కానీ మరి గెలుచుకున్న కొన్ని స్థానాలే 11 స్థానాలు. మరి ఈ 11 స్థానాలు ఎందుకు గెలిచారు, ఎక్కడెక్కడ గెలిచారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం. సో ముందుగా వైసీపీ గెలుచుకున్నటువంటి స్థానాలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటి స్థానం, ఇంతకుముందు ఎన్నో సర్వేలు అయితే చూసాము. సో దాదాపుగా ఎన్నికలు ప్రీ పోల్లో కూడా ప్రీ పోల్ సర్వేలు వచ్చినప్పుడు కూడా వైసీపీకి చాలా స్థానాలు వస్తాయి, ఖచ్చితంగా 110 స్థానాలు కూడా కైవసం చేసుకుంటుందని చెప్పిన సర్వేలు కూడా ఉన్నాయి. అంతెందుకు ఆరా మస్తాన్ కూడా ఖచ్చితంగా 90 నుంచి 110 స్థానాలు గెలుచుకుంటుంది వైసీపీ. 60 నుంచి 70 స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకుంటుందని చెప్పడం కూడా మనం చూసాము. సో మరి అట్లాంటి ఆరా మస్తాన్ సర్వే కానీ ఇంకా చాలా సర్వేలు అన్నీ కూడా అన్ని బోర్ల పడ్డాయి. మరి సర్వేలు పక్కన పెడితే ఖచ్చితంగా కొంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా 20 స్థానాలు 30 స్థానాలు, అవి కూడా రాకపోవడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మరి ఎందుకు రాలేదో పక్కన పెడితే వచ్చిన స్థానాలు ఎందుకు వచ్చాయి, అక్కడ ఎందుకు స్ట్రాంగ్ గా ఉంది, ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. సో అరకు అనేది వైసీపీకి కొట్టిన కంచుకోట లాంటిది. ఎక్కడ ఏ అభ్యర్థి వచ్చినా కూడా అరకులో మాత్రం వైసీపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలుస్తాడు. మరి ఈసారి వైసీపీ అభ్యర్థి అయినటువంటి అరకులో మత్స్యలింగం అనే వ్యక్తి అభ్యర్థి, రాజా మత్స్యలింగం అభ్యర్థి అయితే గెలవడం జరిగింది. సో ఎంత మెజారిటీతోనంటే దాదాపుగా 31,877 మెజారిటీతో వైసీపీ గెలవడం మనం ఇక్కడ చూడాల్సిన విషయం. ఓట్లయితే 65,658 ఓట్లయితే పడ్డాయి. అతనికి మెజారిటీ మాత్రం అంటే ప్రత్యర్థితో పోల్చుకుంటే 31,877 మెజారిటీతో వైసీపీ అయితే గెలిచింది. ఇదే భారీ మెజారిటీ. వాళ్ళ వైసీపీ ఉన్న క్యాడర్ మొత్తంలో ఇదే భారీ మెజారిటీ. వైసీపీకి 31 మెజారిటీతో వైసీపీలో గెలవడం అనేది చూస్తున్నాం. రెండోది పాడేరులో మత్స్యరాస విశ్వేశ్వర రాజు అనే అభ్యర్థి వైసీపీ నుంచి పోటీ చేశారు. అతనికి దాదాపుగా 68,170 ఓట్లు పడ్డాయి. మరి ప్రత్యర్థితో పోల్చుకుంటే అతనికి ఉన్న మెజారిటీ 19,338 మెజారిటీ అయితే రావడం జరిగింది. సో వైసీపీకి ఈసారి అక్కడ వాళ్ళు పట్టం కట్టారు. ఇది రెండో స్థానం. మరి మూడో స్థానం ఎర్రగొండపాలెంలో గెలవడం జరిగింది. ఇది ఎస్సీ కేటగిరీ అండి. మరి ఎస్సీ కేటగిరీలో చంద్రశేఖర్ తాటిపర్తి అనే అభ్యర్థి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అతనికి 91,741 ఓట్లు పడ్డాయి. 5,200 మెజారిటీతో గెలవడం జరిగింది వైసీపీ అభ్యర్థి. దర్శిలో బుచ్చిపల్లి శ్రీప్రసాద్ రెడ్డి అన్నమాట గెలవడం జరిగింది. దర్శిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టె లక్ష్మి పోటీ చేసింది. ఆవిడ కూడా మంచి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఆవిడ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దర్శిలో అనూహ్యంగా వైసీపీ గెలవడం చూస్తున్నాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి 1,00,000 ఓట్లు దాకా పడ్డాయండి. 1,18,089 ఓట్లు పడితే 2,456 మెజారిటీతో వైసీపీ గెలవడం చూస్తున్నాం. మరి వైసీపీ అభ్యర్థి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే భారీ మంచి మెజారిటీతో గెలవడం చూస్తున్నాం. బద్వేల దాసరి సుధా, ఈవిడ వైసీపీ నుంచి పోటీ చేస్తారు. ఈమెకు 90,410 ఓట్లు పడ్డాయి. మెజారిటీ 18,567 మెజారిటీతో వైసీపీ గెలవడం మంచి గొప్ప విషయం అని చెప్పాలి. నెక్స్ట్ రాజంపేట, అక్కడ నుంచి ఆకిపేట అమర్నాథ్ రెడ్డి అయితే పోటీ చేశారు రాజంపేట నుంచి. అతనికి 92,609 ఓట్లు అయితే పడ్డాయి. అయితే 7,016 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలవడం చూస్తా ఉన్నాము. నెక్స్ట్ మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. 87,662 ఓట్లు అయితే అతనికి పడ్డాయి. 12,805 మెజారిటీతో వైసీపీ గెలవడం చూస్తున్నాం. ఆలూరులో బి విరూపాక్షి, ఈమె వైసీపీ నుంచి పోటీ చేసింది. సో ఈవిడికి దగ్గర మంచి మెజారిటీని వచ్చింది. ఆమెకు ఓట్లు ఎన్ని పడ్డాయి అంటే 1,264 ఓట్లు పడ్డాయి. సో ఆవిడకి 2,831 మెజారిటీ మాత్రమే వచ్చింది. కొద్దిగా మిస్ అయిందని చెప్పాలి. వైసీపీ గెలవడం ఇక్కడ జరిగింది. ఇంకా తంబెపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి అయితే పోటీ చేశారు టీడీపీ నుంచి. అక్కడ 94,136 ఓట్లు అయితే అతనికి పడ్డాయి. 10,103 ఓట్ మెజారిటీతో అతను గెలవడం జరిగింది. వైసీపీ నుంచి ద్వారకానాథ్ రెడ్డి అయితే 10,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది.
పుంగునూరు అయితే కీలకమైన నియోజకవర్గం. ఎప్పటి నుంచో అతను గెలుస్తా ఉన్నాడు. ఖచ్చితంగా గెలుస్తారని కూడా మనం మాట్లాడుకున్నాం. సో మరి అన్నట్టుగానే ఇతను గెలవడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఈసారి గట్టిగా పోటీ ఇచ్చారు. సో 1,00,000 ఓట్ల 793 ఓట్లయితే పడ్డాయి. సో అతనికి దాదాపుగా 6,995 మెజారిటీతో గెలవడం జరిగింది. వైసీపీ నుంచి మంచి మెజారిటీతో గెలిచారనమాట పుంగనూరు నుంచి. సో ఇంకా 10 అయిపోయాయి కదా. మెయిన్ మాట్లాడుకోవాల్సింది పులివెందుల ముఖ్యమైన నియోజకవర్గం. సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి సొంత నియోజకవర్గం. మరి అతనికి ఎంత మెజారిటీ వచ్చింది, ఎన్ని ఓట్లు పడ్డాయో చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 1,16,315 ఓట్లయితే పడ్డాయి. మెజారిటీ కూడా బాగానే వచ్చింది. 61,681 మెజారిటీ అయితే రావడం జరిగింది. బట్ థింగ్ ఈజ్ గుడ్. అంటే యాక్చువల్గా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనుకున్నారు. పోయినసారి 2019లో భారీ మెజారిటీ 90 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సీఎం జగన్. అప్పుడు మేము సీఎం కూడా కాదు, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఇంకెక్కువ మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ తక్కువ వచ్చాయి. అయినా పర్వాలేదు. 61,681 మెజారిటీతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి పులివెందులలో పోటీ చేసినందుకు అక్కడ అతనికి ఇంత మెజారిటీతో గెలవడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం మీద 11 నియోజకవర్గాల్లో వైసీపీ అయితే వారు అక్కడ అభ్యర్థులంతా కూడా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. వీళ్ళంతా గెలవడం జరిగింది. బట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అన్ఫార్చునేట్లీ ఎవరికి కూడా పోలీస్ బందోబస్తు కానీ అవి కానీ ఉండవు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయారు. కనీసం 23 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చేది. ఇప్పుడు ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా రాదు. సో 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఒక్క పోలీసుని అయితే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. బహుశా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పోలీసు కానీ లేదంటే లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఒక భద్రతా సిబ్బందిని ఇవ్వడం అయితే జరుగుతూ ఉండొచ్చు. సో చాలా ఘోర పరాజయమే జరిగింది. 11 స్థానాలకైతే పరిమితం అయ్యి ఈసారి 2024లో. మరి చూద్దాం ఇప్పుడు ఈ 11 మంది వీళ్ళ వైసీపీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటికీ ఇది భూస్థాపితం అయిపోయిందని కొందరు అంటున్నారు. మరి పుంజుకుంటుందా, భూస్థాపితం అయిపోతుందా, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. థ్యాంక్ యూ.